నమస్తే. ఎన్నో విషయాలు తన అఫర్మేషన్స్ ద్వారా, టెక్నిక్స్ ద్వారా మనకి వివరిస్తూ ఉన్నారు విశ్వమణి బాబు గారు. బాబు గారు చెప్పిన ప్రతి విషయాన్ని చాలా మంది ఫాలో అవుతున్నారు. ఫాలోవర్స్ చాలా మంది ఉన్నారు. ఇంకా ఎవరైనా ఫాలో కాకపోతే లేదా బాబు గారిని ప్రత్యేకంగా కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. ఈరోజు ఒక మంచి టాపిక్ మాట్లాడబోతున్నాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. నమస్కారం. నమస్తే అండి. ఇక చాలా మంది దుఃఖంతో కూడుకున్న జీవితాన్ని చాలా రోజులుగా గడుపుతూ ఉంటారు. ఆ దుఃఖం నుంచి బయటపడాలి ఎలా అని ఆలోచిస్తూ ఉంటారు. నాకు ఇలాంటి లైఫేనా, ఇదేనా నా లైఫ్ అని మాట్లాడుకుంటూ ఉంటారు. యెస్. అలా మాట్లాడుకునే వాళ్ళు బయటపడే ఛాన్సెస్ అసలు ఉన్నాయా? అలా మాట్లాడుకుంటూ ఉంటే దాంట్లోనే ఉండిపోతారు. అదే అండి విషయాన్ని డైలీ అంటే ఏం చేస్తున్నారంటే ప్రతిరోజు దుఃఖంతో కూడిన విషయాన్ని వాళ్ళే లోపలికి పంపిస్తున్నారు. అంటే రోజు రోజుకి విషయాన్ని తాగుతున్నారని అర్థం. హ్మ్. అంటే తొందరలో వాళ్ళకి పాయిజన్ పనిచేస్తుంది. అంటే పనికి రాకుండా పోతారని అర్థం. ఓకే. రోజు రోజుకి అంటే ఇప్పుడు కష్టాలు ఒక దుఃఖమో ఏదో ఏర్పడిపోయిందండి. హ్మ్. అది సృష్టిలో నువ్వు ఆలోచించే విధానాన్ని బట్టి ఏర్పరిచేసింది. హ్మ్. అది వచ్చేసింది. దాన్నే ఎందుకు డైలీ ఆలోచిస్తున్నావు? ఆ దుఃఖాన్ని ఎందుకు పట్టుకొని పీకిలాడుతున్నావు? హ్మ్. ఎందుకు దాన్ని ఆలోచించడం వల్ల డైలీ రోజు రోజుకి ఆయుష్ తగ్గుతూ ఉంటుంది నీకు. అంటే లోపలికి ఏం పంపిస్తున్నావు? నీ మైండ్లో ఏం ట్రైనింగ్ అవుతున్నది? విషం. హ్మ్. విషానికి సంబంధించింది అది విషమే అండి. అది హ్మ్. ఒరిజినల్ పాయిజన్ అదే. నువ్వు రోజు దుఃఖాన్ని ఇచ్చినావంటే ఒక దుఃఖం 100 దుఃఖాన్ని తీసుకొస్తుంది. హ్మ్. నువ్వు ఒక్కసారి పట్టుకుంటే నా 100 అని చెప్పేశాను. హ్మ్. ఇంకా ఆ దేవత వచ్చి కూర్చుంటుంది. నీకు ప్రతిరోజు ఏడవడానికి సూపర్ మనిషి దొరికింది నాకు. మన ఇంట్లో ఇదే పర్మనెంట్ ఇల్లు ఇదే. హ్మ్. దుఃఖాన్ని పట్టిస్తూనే ఉంటుంది. నువ్వు ఏడ్చుకుంటూనే ఉంటావు. హ్మ్. రోజు రోజుకి పెరుగుతూనే ఉంటుంది. ఏందే హ్మ్. దుఃఖం. హ్మ్. నిన్ను ఏడిపించడానికి అది కూర్చొని వచ్చి ఉండదు. హ్మ్. దీనికి కారణం నువ్వే. ఓకే. విషం పంపిస్తున్నది నువ్వే. హ్మ్. ఎందుకు అలా పంపిస్తున్నావు? ఏం జరిగిపోయిందని? ఏం జరిగింది ఇక్కడ? హ్మ్. జరిగిందండి. ఇప్పుడు ఎంతో మంది ఉన్న ఆస్తినంతా పోగొట్టుకొని కూడా మళ్ళీ ఒక కాడ నుంచి కొత్త జీవితంలో స్టార్ట్ చేసి ఎదిగిన వాళ్ళు బోలెడు మంది లేదా? హ్మ్. లేదా? హ్మ్. వాళ్ళంతా వాళ్ళ ఈ విధంగా విషయాన్ని దాగనారా? ఆలోచిస్తారా? హ్మ్. ఎలాగైనా పోయిందని మళ్ళీ సంపాదించాలని ఆలోచన పెట్టినారు కాబట్టి తీసుకొని వెళ్తాది అక్కడికి. హ్మ్. నువ్వు ఉన్న కష్టాన్ని వదులుకోవాలి. హ్మ్. జరిగింది కదా, ఏదో జరిగిపోయింది కదా, దాన్ని పక్కన పెట్టు. హ్మ్. పక్కన పెట్టు. టచ్ అవుతానే ఉంటుంది. టచ్ అవుతున్నా కానీ సృష్టికర్త నువ్వే. సృష్టించుకోవాలి, మళ్ళీ పాజిటివ్గా మార్చుకోవాలి. హ్మ్. లేదు ఇది కాదు, ఏదో ఒక మార్గం పుడుతుంది, నేను ఏదో ఒకటి చేస్తాను, నా వల్ల అవుతుంది అనేసి పోతా ఉండు. దీన్నంతా దీంట్లో నుంచి బయటపడాలంటే, ఆ దుఃఖంలో నుంచి బయటపడాలంటే నీతో నువ్వు మాట్లాడాలి. హ్మ్. నీతో నువ్వు మాట్లాడాలి. అది పోవాలి బయట. అది వెళ్ళిపోవాలి, బయట వెళ్ళిపోవాలి. హ్మ్. మనసులో కూరుకుపోవడం, మైండ్లో కూరుకునేసింది. అద్దం పెట్టుకోండి, అద్దం ముందు నిలబడండి. హ్మ్. ఎందుకు ఇలా ఉన్నావు? ఏం జ్యోతి, ఏమైంది? ఏం జరిగింది? ఎందుకు ఇలా ఉన్నావు? హ్మ్. ఇక ఇది జరిగిందంటే ఇది మన జీవితం జరిగిందంటే నీ మంచి కోసమే. హ్మ్. అంటే ఇప్పుడు నువ్వు మేల్కొంటావు. ఇన్నాళ్ళు మేల్కోవాలని నువ్వు హ్మ్. ఇప్పుడే కదా మేల్కొన్నావు. ఇది జరిగింది దాని కాబట్టి నువ్వు మేల్కొన్నావు. హ్మ్. ఇంకా నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. హ్మ్. ఎందుకు ఇలా ఉన్నావు? పక్కన పెట్టు. ఉన్నతంగా ఆలోచించడానికి మాట్లాడు. హ్మ్. ఏదో ఒకటి సాధించాలి, నేను ఏదో ఒకటి చేయాలి. అది ఏది చేస్తే నేను బాగుపడతాను, ఏది చేస్తే నేను దీంట్లో నుంచి బయటపడతాను, నేను మంచి జీవితాన్ని అనుభవించాలి అనేసి పాజిటివ్గా ఆలోచించుకోవాలి. హ్మ్. మాట్లాడుకో, అర్థంలో మాట్లాడుకో, నీతో నువ్వు మాట్లాడుకో. ఎవరు లేనప్పుడు మాట్లాడు. బయట మాట్లాడినా పిచ్చోళ్ళు అనుకుంటారు, పక్కన వాళ్ళు ఏదో అనుకుంటారని భయపడతారు. మీరు పక్కన వాళ్ళు అనుకున్నా భయపడేది లేదు, ఎవరు అనుకున్నా భయపడకూడదు. అప్పుడే మనం ఎదుగుదల స్టార్ట్ అవుతుంది. నువ్వేం చేస్తావు ఇక్కడ అనుకుంటున్నావు? ఇక్కడ మిర్రర్లు ఏమనుకుంటున్నావు? ఇలా నువ్వు ఎవరు లేదు కాబట్టి నీతో నువ్వు మాట్లాడుకో. ఇలా మాట్లాడుకోవడం వల్ల డైలీ ట్రైనింగ్ అవుతుంది. రోజు రోజుకి నీకు కొద్దిగా మార్పు ఏర్పడుతుంది నీ మైండ్ ద్వారా ట్రైనింగ్ అయిపోయి మార్పు ఏర్పడుతుంది. నిజంగానే కూర్చున్నప్పుడు ఈ దుఃఖాన్ని ఆలోచించమంటదు, అప్పుడు పడదు. ఎందుకు? అది అవసరం లేదు, ఏదో ఒకటి సాధిస్తాను, నా వల్ల అవుతుంది అనే ఆలోచన పడుతుంది. అంటే విషయం అనేది మర్చిపోతుంది. ఆ విషయం లోపల దుఃఖాన్ని పంపిస్తున్నవే. ఇప్పుడు ఇంకొక దేవత కూర్చొని ఏడిపిస్తుంది దానికి వచ్చినది. ఆమె కూడా ఉండదు నీ దగ్గర. నువ్వు పాజిటివ్ మారినప్పుడు ఆమె కూడా వెళ్ళిపోతుంది, జారుకునేస్తుంది. అందుకే ఇద్దరు చెప్పాను, ఒకటి నెగిటివ్ ఒకటి పాజిటివ్ పట్టుకుంటుంది, నెగిటివ్ వెళ్ళిపోతుంది. ఇలా ఆలోచించి నీతో నువ్వు మాట్లాడినప్పుడు నీ ఇన్నర్ మైండ్ ట్రైనింగ్ అవుతా ఉంటుంది. మళ్ళీ ఇన్నాళ్ళు వచ్చి విషయాన్ని ఇచ్చినావు, అది విషయంతోనే పంపిస్తాను అనేది. అది దుఃఖాన్ని పక్కన పెట్టేసి పాజిటివ్గా నీతో నువ్వు మాట్లాడు. అది రిలీఫ్ అవ్వాలండి, మైండ్లో నుంచి బయట వచ్చేయాలి. అది లేకపోతే బయట రాదు. బయట రాకపోయిందంటే నువ్వు ఆలోచించలేవు, అది రాలేదు. అందుకే చెప్తా ఉంటారు, అయ్యో నా మనసంతా భారం అయిపోయిందే, ఏదో పట్టుకుపోవడదే, ఈ బాధలన్నీ ఇలా ఉండే అంటే దాన్ని చెప్పాలి. వాళ్ళకి ఎవరు దొరకలా, బయట చెప్పేయాలి. వాళ్ళకి ఎవరు దొరికితే చెప్పాలి, ఎవరు పోతారని కూడా చూస్తుంటారు కొంతమంది. ఏదైనా జరిగితే అప్పుడే చెప్పేయాలి కొంతమందికి ఆలోచన అన్నమాట. అది చెప్పకపోతే వాళ్ళకి నిద్ర పడదు. అది ఏది చెప్పాలి అనేది కూడా తెలియదు, మళ్ళీ అన్ని చెప్పేస్తారు. అలా ఉండకూడదు. నీతో నువ్వు చెప్పుకో. ఆ దుఃఖాన్ని ఎవరితో చెప్పకూడదు, ఎవరితో షేర్ చేయకూడదు. నీతో నువ్వు షేర్ చేసుకో. నీతో మాట్లాడడానికి ఒక వ్యక్తి కావాలి కదా, చెప్పాలి కదా, ఆ దుఃఖాన్ని అంతా బయట పంపించాలి కదా. అది అర్థంలో జరుగుతుంది. నిలబడు, నీతో నువ్వు మాట్లాడు. అదే నిలబడినప్పుడు నిన్ను గురించి గొప్పగా చెప్పుకున్నాళ్ళు. ఫస్ట్ పోతానే గొప్పగా చెప్పలేవు.
ఎందుకంటే విషయం పంపించి నెగిటివ్లో ఉన్నావు కదా, పోయేసి మాట్లాడు. ఎందుకు ఇలా ఉన్నాను, ఏమైంది, నాకు జరిగిందంటే మంచి కోసమే కదా, ఎందుకు చెడ్డ ఇది, ఎందుకు దీన్ని పట్టుకొని నేను పీకిలాడాలి, ఇది జరిగి తింటేనా నా జీవితం కాదు, ఎంతైనా ఉంది కదా, ఏమి దీని నుంచి నేను బయట రాలేనా, వస్తాను, నా వల్ల అవుతుంది. ఇలాంటి మాటలు మాట్లాడండి, మీతో మీరు మాట్లాడండి. మాట్లాడక తినగా తీయకుండా అన్నట్టు మాట్లాడే కొద్ది రిలీఫ్ అవుతుంది మైండ్లో నుంచి. తర్వాత నీ గురించి గొప్ప పొగుడు, నిన్ను నువ్వు పొగుడుకో. నేను సాధించడానికి పుట్టాను, నేను సాధిస్తాను, నాకు ధైర్యం ఎక్కువ, తెలివి ఎక్కువ, నేను అదృష్టవంతురాలిని, ఏ పని అయినా చేయగలను, నేను ఎలాగైనా ఎదగలను, ఇలాంటి మాటలు నీ గురించి నువ్వు చెప్పుకో. డైలీ ట్రైనింగ్ ఇచ్చుకో. ఒక రోజుతో జరగదండి ఇది. ఒక రోజుతో సార్ ఇప్పుడు వీడియోలు చూసేసిన వెంటనే సార్ ఇలా 3 రోజులు చేస్తే చాలా సార్, 5 రోజులు చేస్తే చాలా సార్ అని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి నాకు. ఇలాంటి వీడియోల వల్ల మళ్ళీ క్వశ్చన్స్ వస్తాయి నాకు ఫోన్లు. ఏమ్మా నీ మైండ్లో ఉండేది పోయేదాకా చెయ్యమ్మా, దినము డబ్బు వస్తే వద్దంటావంట. లేదు సార్ వద్దాను సార్ అంటే దినము చెయ్యమ్మే, దినము డబ్బు ఇస్తే మాత్రం వద్దనవు కదా. దినము చేయడానికి రోజులు ఎందుకు లెక్కేస్తావు? ఎందుకు రోజులు లెక్క పెట్టమంటామంటే 21 రోజులు ఎందుకు చెప్తాం తెలుసా? నీ ఇన్నర్ మైండ్ ట్రైనింగ్ అవుతుంది. మళ్ళీ నిన్ను మానుకోనిదు. బురి ఇదేది బాగుంది, నేను ఫ్రీగా ఉన్నానే, కొంచెం యాక్టివ్గా ఉంది, నా మనసులో భారం లేదే, కొంచెం యాక్టివ్ వచ్చేస్తుంది. అప్పుడు 21 రోజుల తర్వాత మళ్ళీ కంటిన్యూ చేసినామంటే 45 రోజుల లోపల సక్సెస్ లో కూడా పడతావు. ఆటోమేటిక్ పాజిటివ్గా వచ్చేస్తుంది నీ మైండ్. ఇలా మాట్లాడుతూ ఉండాలి. అందుకే ఫీడ్బ్యాక్లు చూడండి, ఇవన్నీ ఎలా జరుగుతున్నాయి, మీరు అడిగిన ఆన్సర్లకు ఉన్నాయి. వాళ్ళ కష్టాల్లో చనిపోవాలి అనుకున్న వాళ్ళు ఏం చెప్తున్నారు. వైజాగ్ ఫీడ్బ్యాక్ చూడు, నా క్లాసులో ఉన్నాయి కదా, వైజాగ్, రాజమండ్రి, హైదరాబాద్, విజయవాడ, అనంతపూర్, కర్నూలు, తిరుపతి, బెంగళూరు అన్ని సిటీలో ఉన్నాయి కదా. వైజాగ్లో చూడు, విజయవాడలో చూడు, హైదరాబాద్లో చూడు, రాజమండ్రిలో చూడు. చనిపోవాలనుకుంటే వాడు విశ్వమణి బాబు ఎలా కాపాడాడు అనేది వాళ్ళే చెప్తున్నారు లైవ్ లో. ఏం చెప్తున్నారు? చనిపోవాలి, ఇంకింతే నా జీవితం అని డైలీ కుంగిపోతున్నాడు ఇంట్లో. నువ్వు చెప్పినట్టు విషయం డైలీ విషయం తాగుతున్నాడు, విషయాన్ని దంచుకునేసి ఇంక సరిపోవాలనుకున్నాడు. తర్వాత వీడియోలో ఏదో టచ్ అవ్వడం ఆ సృష్టి ధర్మం అండి. నీకు ఎప్పుడు పంపించాలన్నా, నీకు ఎలా పంపించాలన్నా చేస్తుంది. నిన్ను ఎలా టచ్ చేయాలి, ఎవరితో టచ్ చేయించాలని కూడా టచ్ చేయిస్తుంది. కొత్త వ్యక్తులు కూడా పరిచయం చేయిస్తుంది నీతో. నీ ఎదగడానికి అంటే ఇది కాదు నీ జీవితం ఉందిరా అని తెలియజేస్తుంది. నా వీడియోలు చూడడం ఏంది, నాతో ఊరు బయట వచ్చి నాతో మాట్లాడడం ఏంది, అరవడం ఏంది, ఏడవడం ఏంది, నేను చెప్పించడం ఏంది, ఆయన ఎలా సంపాదించుకుంటున్నాడు అని లైవ్ లో ఉంది. కాబట్టి ఏదైనా సాధ్యం. నీతో నువ్వు మాట్లాడు, ఆలోచన మార్చుకో, నీ ప్రవర్తన మార్చుకో, కొంచెం నీట్గా తయారవు. ఆ దుఃఖం పోతుంది, విషయం అనేది దూరం వెళ్తుంది, పాజిటివ్కి వచ్చేస్తుంది మైండ్. అప్పుడు ఏదో ఒకటి నీకు రూపం నీ మైండ్ ద్వారానే పుట్టుకొస్తుంది. ఇది చెయ్యాలి అని పుట్టుకొస్తుంది, దాన్ని చేసి పారి ఎదుగుదలని స్టార్ట్ అయిపోతుంది. అంటే రోజు మనం దుఃఖాన్ని పట్టించడం అనేది విషం తాగినట్టే లెక్క, రోజు కొద్దిగా తాగినట్టే లెక్క. విషం అంటే దుఃఖంతో డైలీ ఎవరైతే కురుకుపోతుంటారో రోజుకు ఒక చుక్క తాగినట్టే లెక్క అనుకోండి. డైలీ ఒక డ్రాప్స్ లోపల పంపిస్తున్నారు, విషం మీరే పంపించుకుంటున్నారు. ఈ రోజు పెరగడం కొద్దా ఒక రోజుకే మనం ఇంకా ఈ జీవితం వద్దు, ఇంకా ఆత్మహత్య నువ్వే, దీనికి కారణం నువ్వే అంతే. విషయం లోపలికి వెళ్ళి ఉన్నది కాబట్టి తీసుకెళ్ళి వెళ్తుంది. విషయం తాగేసినావు, పుల్లి అయిపోయింది, పదంబా గాడికి పదంబా కాటికి. ఇది అవసరమా మనకి, దాన్ని పక్కన పెట్టు. ఇలా నీతో నువ్వు మాట్లాడు, ఇలా చెయ్యి, జీవితం అద్భుతంగా ఉంటుంది. ఓకేనా? టెక్నిక్ చెప్పండి. థ్యాంక్ యూ. ఈ రోజు అఫర్మేషన్, నేను ప్రతిరోజు నేను మాట్లాడి పాజిటివ్గా ఆలోచించి నేను అన్ని విధాలుగా పాజిటివ్గా వచ్చి నేను కోరుకున్న జీవితాన్ని చాలా సులభంగా పొందినందుకు డబ్బులకే విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ. సో సక్సెస్ కి ఫార్ములా చెప్పేశారు. ఒక రకంగా మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనకు జరుగుతుంది. మనం ఏదైతే థింక్ చేస్తామో, మనం ఏదైతే గట్టిగా నమ్ముకుంటామో అది 100% మనకి రావాల్సిందే. ఈ విషయాలు చాలా మంది చాలా రకాలుగా చెప్తూ ఉంటారు. విశ్వమణి బాబు గారు మీరు క్లారిటీగా చెప్పారు, పాటించి చూడండి. ఒకవేళ ఈ టెక్నిక్ అర్థం కాలేదు అంటే ఏంటి ఎలా అనేది కనుక్కోవాలి అంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా మీకు అపాయింట్మెంట్ లభిస్తుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.